బిగ్ బాస్ సీజన్ 9 నామినేషన్స్‌లో తనూజ చేసిన ధైర్యం కాస్త రమ్య విషయంలో కళ్యాణ్ చేసుంటే బావుండేదేమో అని చూసే వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తది. ఇక బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ప్రస్తుతం నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వరుస ప్రోమోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇక ప్రోమోస్‌లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంటెస్టెంట్స్ ఒకరినొకరు తగిన రీజన్స్ చెప్పి నామినేట్ చేసుకోవాలి. ఇక కళ్యాణ్‌కి నామినేషన్ చేసే ఆప్షన్ వచ్చినా సరే కళ్యాణ్ రమ్యని నామినేట్ చేయలేదు. సాయి శ్రీనివాస్‌ని నామినేట్ చేశాడు. ఇక సాయి శ్రీనివాస్ కూడా కళ్యాణ్‌ని నామినేట్ చేశాడనమాట. సో, ఈ వారం కళ్యాణ్ అలానే సాయి శ్రీనివాస్ ఇద్దరు కూడా నామినేషన్‌లో ఉన్నారు. ఇక తనూజ రమ్యని నామినేట్ చేసింది. తనూజ అలానే రమ్య మధ్య డిస్కషన్ జరిగింది. తనూజ ఏ పాయింట్స్ పైన రమ్యని నామినేట్ చేసిందనే విధానం పైన మనం ఒక వీడియో పెట్టాం ఛానల్‌లో ఒకసారి చెక్ చేయండి. అయితే తనూజ తనకున్న వాలిడ్ పాయింట్స్ అంటే తనూజ క్లాప్స్ 2 చేతులు కలిస్తేనే క్లాప్స్ అనే డిస్కషన్ తనూజకు కూడా కళ్యాణ్ అంటే ఇష్టమే. అందుకని ఆ టచింగ్స్ అవన్నీ యాక్సెప్ట్ చేస్తుంది తనూజ అది ఇది అన్నట్టు మాట్లాడారు. సో, ఒక రియాలిటీ షోలో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు అని ఆడియన్స్ నుంచి కూడా తనూజకి మంచి సపోర్ట్ వచ్చింది. సో, అదే పాయింట్స్ పైన తనూజ అయితే రమ్యని నామినేట్ చేసింది. అలానే కళ్యాణ్ విషయంలో కూడా ఏదైతే మాట్లాడిందో రమ్య అదంతా కూడా వీడియో ప్లే చేశారు కాబట్టి తనూజ అయితే రమ్యని ధైర్యంగా నామినేట్ చేసింది. ఇక కళ్యాణ్ విషయానికొస్తే కళ్యాణ్‌కి ఆడియన్స్ సపోర్ట్ రాలేదు ప్రాపర్‌గా. సో, ఆడియన్స్ సపోర్ట్ ప్రాపర్‌గా లేదు కాబట్టి కళ్యాణ్ ఈ వారం రమ్యనైతే నామినేట్ చేయలేదు. అంటే రమ్యని నామినేట్ చేస్తే నిజంగానే ఎపిసోడ్ హైలైట్‌గా మారేది నామినేషన్ ప్రక్రియ. ఎందుకంటే బయట కళ్యాణ్‌కి విపరీతమైన సపోర్ట్ అనేది దొరుకుతుంది. కళ్యాణ్ అలా అమ్మాయిలు పిచ్చోడు కాదు. అలా క్యారెక్టర్‌ని జడ్జ్ చేయడం రమ్య చాలా తప్పు. ముందు ఎపిసోడ్ చూసేసి దాన్ని ఒక రియాలిటీ షోలో అలా పోర్ట్రే చేయడం కరెక్ట్ కాదు అని రమ్యకి ఆడియన్స్ ఎగనిస్ట్ అయ్యి కళ్యాణ్‌కి మంచి సపోర్ట్ ఇస్తున్నారు. కానీ కళ్యాణ్ అక్కడ ఆడియన్స్ ఏదైతే ఓట్ పోలింగ్ చేశారో ఆ పోలింగ్‌లో తనకి ప్రాపర్‌గా సపోర్ట్ రాకపోవడం వల్ల కళ్యాణ్ ఏమైనా నామినేట్ చేయలేదేమో. సాయి శ్రీనివాస్‌ని నామినేట్ చేశాడు. అండ్ సాయి శ్రీనివాస్‌తో కూడా కళ్యాణ్ నైట్ టైమ్ కూర్చొని మాట్లాడటం, తనుజ కోసం ఓపెన్ అప్ అయ్యింది కూడా సాయి శ్రీనివాస్ దగ్గరనే. అండ్ సాయి శ్రీనివాస్ కోసం ఇమాన్యుయల్ దగ్గర కూడా మాట్లాడతాడు. మనోడైతే గేమ్ పైన ఫోకస్ చేస్తున్నానన్నాడు. ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదని అన్నాడు. అలానే ఆడుతున్నాడని ఇమాన్యుయల్ దగ్గర కళ్యాణ్ కూడా మాట్లాడాడు ఒకరోజు లైవ్‌లో. మరి సడెన్‌గా సాయి శ్రీనివాస్‌ని అయితే నామినేట్ చేసి పడేశాడు కళ్యాణ్. అలానే సాయి శ్రీనివాస్ కూడా కళ్యాణ్‌ని అయితే నామినేట్ చేశాడు. కానీ అదే ప్లేస్‌లో రమ్యని చూస్ చేసుకొని ఉండుంటే చాలా బావుండేదేమో ఎపిసోడ్‌లో నామినేషన్స్‌లో. అలానే కళ్యాణ్‌కి ఇంకా ప్లస్ పాయింట్ అయ్యేది జనాల నుంచి. ఎందుకంటే ఇప్పుడు వాలిడ్ రీజన్ ఉంది. వాలిడ్ పాయింట్ ఉన్నా సరే కళ్యాణ్ ఎందుకు అంటే ఆడియన్స్ ఇచ్చారు పోలింగ్ అనేది ఓకే. కానీ ఆ మాట తనకి కరెక్ట్ కాదు అని కళ్యాణ్ నిరూపించుకుంటే బావుండేది. ఎందుకంటే ఆ మాట అనడం నాకు ఎవరెలా అయినా అనుకోండి. నన్ను ఒక రియాలిటీ షోలో అలా అంది. సో, నేను నా తరపున నేనైతే మాట్లాడాలి. స్టాండ్ తీసుకోవాలని కళ్యాణ్ స్టాండ్ తీసుకొని రమ్యని నామినేట్ చేసుంటే నిజంగా అద్దిరిపోయేదని చెప్పాలి. ఎందుకంటే ఓకే. 'బిగ్ బాస్' షోలో వచ్చిన ఆడియన్స్ కళ్యాణ్‌కి సపోర్ట్ ఇవ్వకపోయి ఉండొచ్చు మేబీ. కానీ కళ్యాణ్ తనకి నచ్చకపోతే తను నామినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక వారంలో ఏదైనా జరిగి వీకెండ్‌లో 'నాగార్జున' గారు చూపించి అది తప్పు అని చెప్తే నెక్స్ట్ నామినేషన్స్‌లో అదే పాయింట్స్‌తో నామినేట్ చేసి పడేస్తారు కంటెస్టెంట్స్. అలాంటప్పుడు కళ్యాణ్ ధైర్యం చేయకపోవడం మాత్రం నిజంగానే అది అంత ఇది కళ్యాణ్‌కి మైనస్ అయ్యే ఛాన్సెస్ హైగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కళ్యాణ్ ధైర్యం చేసుంటే నెక్స్ట్ లెవెల్‌లో టాప్ ఓటింగ్‌లో ఉండేవాడు ఈ వారము. కానీ కళ్యాణ్ ఎందుకో కానీ తనూజ మాత్రం ధైర్యం చేసి ఆమె అన్నది తప్పు. నన్ను ఒక రియాలిటీ షోలో ఇలా అనడం నేను అస్సలు జీర్ణించుకోను అన్నట్టుగా గట్టిగానే రమ్యకి దెబ్బ కొట్టి మరి నామినేషన్‌లో తీసుకొచ్చింది. సో, రమ్యకి ఆల్రెడీ బయట చాలా నెగటివిటీ అవుతుంది. నెక్స్ట్ వీక్ వచ్చేస్తది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇదే కామెంట్స్ కనుక జనాలు నిజం చేయాలనుకుంటే చెప్పలేము. ఈ వారం నామినేషన్స్‌లో ఉంది కాబట్టి రమ్య బయటికి వచ్చేసే ఛాన్సెస్ కూడా హైగానే ఉన్నాయి. ఇకపోతే కళ్యాణ్ కాస్త ధైర్యం చేసుంటే బావుండేదేమో అని నాకనిపించింది. కానీ తనుజ ధైర్యానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మరి కళ్యాణ్ ఎందుకు రమ్య నామినేట్ చేసుంటే బావుండేదనుకుంటున్నారా? నామినేట్ చేయకపోవడమే మంచిది అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం అయితే కామెంట్స్‌లో చెప్పండి. తనుజ అయితే రమ్యని నామినేట్ చేసి పడేసింది. మరి దీనిపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్‌లో షేర్ చేయండి. అలానే 'బిగ్ బాస్' సీజన్ 9 అప్డేట్స్ కోసం మన ఛానెల్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు వీడియోస్‌కైతే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు.